వంగవీటి సినిమా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి వివాదం అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వంగవీటి రంగ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. అయితే ప్రధానంగా కూడా ఈ వంగవీటి రంగకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఎంతవరకు వాస్తవాలు తీశాడు, ప్రస్తుతానికి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. వంగవీటి రాధా మధ్య రామ్ గోపాల్ వర్మ ఇద్దరి మధ్య కూడా ఒక మాటల యుద్ధం నడుస్తూ ఉంది. దానికి తోడు ఒక పక్క సిపిఐ పార్టీ నుంచి కూడా పూర్తిగా వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే అసలు వంగవీటి రంగ సినిమాలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, ప్రధానంగా ఈ సినిమాని అంటే వాస్తవ రూపంలోనే తెరకెక్కించారా, ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు సిపిఐ నాయకులు అదేవిధంగా కాపు జేసీ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా మీరు చెప్పండి. ముందుగా మనం వంగవీటి సినిమా అనే దాన్ని కొంచెం పక్కన పెట్టేటట్లయితే ప్రధానంగా రామ్ గోపాల్ వర్మ అనేవాడు ఒక మానసిక వికలాంగి, వాడు ఒక సైకో. వాడికి ముందు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాడి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందనేది ముందు పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే అతను తీసేటటువంటి ప్రతి సినిమా కూడా కాంట్రవర్షియల్, ఏదో ఒక ఇష్యూ బేస్ చేసుకొని జనాలందరినీ కూడా అదొక మనం మాట్లాడే ప్రతి మాటలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి దాన్ని కూడా క్యాచ్ చేసుకునే విధంగా, పబ్లిసిటీకి వాడుకునే విధంగా ఈ మొత్తం ఉన్నటువంటి ఛానల్స్ను కానివ్వండి, అలాగే రాజకీయ నాయకుల్ని, ప్రజాసంఘ నాయకులను కూడా ఈ విధంగా వాడుకుంటూ విచ్చలవిడిగా అతనికి ఇష్టం వచ్చింది నేను సినిమా తీస్తాను. చలసాని వెంకటరత్నం పరిస్థితి అంటే ఆ సినిమాలో చలసాని వెంకటరత్నాన్ని చూపెట్టిన తీరే ఉంది. చలసాని వెంకటరత్నం అనే ఆయన ఒక పేద బలహీన బడుగు వర్గాలకు సంబంధించి, కార్మిక వర్గాలకు సంబంధించి ఎటువంటి సేవలు చేశాడో విజయవాడలో ఎవరిని అడిగినా తెలుసు. కృష్ణా జిల్లా సిపిఐ పార్టీలో ఎన్నో ఆయన చేసినటువంటి పోరాటాలు ఉన్నవి. ఒక ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నేతను పట్టుకొని ఒక వీధి రౌడీలాగా, వీధి గోండాలాగా చిత్రీకరించి అతని క్యారెక్టర్ని దిగజార్చే విధంగా ఉన్నటువంటి సీన్లు ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని మొత్తాన్ని కూడా తీసేయాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నా ఉన్నాం. ఇంకా ఇవే విధంగా ఉండి ఆ సినిమా కింద కొనసాగించేటట్లయితే ప్రతి థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. తక్షణమే దీన్ని మీరు ఆ సీన్లు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే ప్రతి థియేటర్ని కూడా పగలగొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇటువంటి దిక్కుమాల సినిమాలని ఎవరి క్యారెక్టర్ ఏందో తెలియకుండా అతని ఇష్టానుసారం నేను తీస్తాను, మీరు ఏం చేస్తారు చూస్తా అని ఒక రౌడీగా వ్యవహరిస్తున్నటువంటి రామ్ గోపాల్ వర్మ మీద మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని అరెస్ట్ చేసి లోపలేయాలని చెప్పేసి కఠినమైన సెక్షన్లు పెట్టి మరలా ఇటువంటి సినిమాలు తీయకుండా ఉండాలని చెప్పేసి మేము సిపిఐ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పండి. ప్రధానంగా కూడా సినిమా చూసే ఉంటారు. సినిమాల పరిస్థితులు ఏమనిపించాయి? ఒక పక్క రంగాన్ని కావచ్చు, చలసాని వెంకటరత్నాన్ని కావచ్చు, ఈ చూపించే ఇద్దరిని చూపెట్టే విధానం ఏ విధంగా ఎవరికి ఫేవర్గా అనిపిస్తుంది? ఇది ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి అమ్ముడుపోయి తీసిన సినిమా కేవలం ఇది. అతను ఏంటంటే అతను యాక్చువల్గా అందరూ రాష్ట్ర ప్రజలు కావచ్చు, దేశ ప్రజలు ఎవరైనా సరే రామ్ గోపాల్ వర్మని ఎప్పుడో మర్చిపోయారు. అతను ఉనికి చాటుకోవడం కోసం ఒక బలమైన ఒక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపు జాతిని అడ్డు పెట్టుకొని వాళ్ళు ప్రజెంట్ ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని అడ్డు పెట్టుకొని ఒక సినిమా తీసి వాళ్ళ పేరుతో సినిమా తీస్తే అతను ఒక ఉనికి అందరికీ తెలుస్తుందని చెప్పి హైప్ క్రియేట్ చేసుకోవడం కోసమే కాపు జాతిని వాడుకొని వంగవీటి అనే పేరుని వాడుకొని సినిమా తీశాడు. అతన్ని అందరూ మర్చిపోయారని నిదర్శనం ఏంటంటే అతను శివ టు వంగవీటి అని చెప్పి ఒక ఫంక్షన్ కూడా చేశారు హైదరాబాద్లో. అతను ఎప్పుడో మర్చిపోయిన దాన్ని అందరికీ గుర్తు చేసుకోవాలని చెప్పి హైదరాబాద్లో ఒక శివ టు వంగవీటి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఒకటి చేసుకొని జనాలకి తనని